ఫ్రెండ్స్, దీని క్రితం వీడియోలో మీకు వరంగల్లోని భద్రకాళి అమ్మవారి దేవస్థానాన్ని చూపించాను కదా. ఇప్పుడు వరంగల్లోనే మరొక ప్రసిద్ధి చెందినటువంటి 1000 స్తంభాల దేవస్థానానికి తీసుకొచ్చాను. ఈ వరంగల్ ఎవరు వచ్చినా కానీ తప్పనిసరిగా ముఖ్యంగా ఈ రెండు ప్రదేశాలను చూసి మాత్రమే పెడతారు. ఈ 1000 స్తంభాల దేవస్థానాన్ని కూడా మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. స్తంభాల గుడి పక్కన ఉన్నటువంటి కొలను మీద ముందు మీకు చూపిస్తున్న తర్వాత మనము ఊళ్ళోకి పెడదాము. ఇక్కడ చూడండి, బయట నుంచి చూడండి ఎంత అద్భుతమైనటువంటి కళాఖండం. ఇది తయారు చేయడానికి వీడికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మరి మీకు బయట నుంచి చూపిస్తున్నాను. వ్యూ తర్వాత లోపలికి వెళ్ళి దగ్గర నుండి ఇవన్నీ చూపిస్తాను. 1000 స్తంభాలు మామూలు విషయం కాదు కదండి. నాకేమిటంటే హైదరాబాద్ విడిచిపెట్టి ఎక్కడైనా బయట ప్రదేశానికి వచ్చినట్టు ఇవన్నీ మీకు చూపించాలనేటువంటి తపన, అంతే. ఇంత వేరే ఉద్దేశం. చూడండి, అక్కడ చక్కగా ఫాలో చేసుకుంటున్నారు లోపల. ఇప్పుడు మనం ఇంజనీర్స్ మేము ఇచ్చేసామని బాగా విపరీతంగా చెప్తుంటారు. అప్పుడు మరి ఇంజనీర్స్ అంతా అప్పుడు ఎక్కడున్నారండి? ఎంత గొప్ప సృష్టి చూడండి, అద్భుతమైనటువంటి కళా సృష్టి, వండర్ఫుల్. ఇది దేవాలయం వెళ్ళిపోయినటువంటి ఇక్కడ స్తంభాలతో నిర్మించినటువంటి మండపం. చూద్దాం, లోపలికి వెళ్దాం. ఎంట్రన్స్ అనమాట. కనిపిస్తున్నాయి కదా స్తంభాలు, చూసారు ఎట్లా ఉన్నాయో? అద్భుత సృష్టి. 1000 స్తంభాల దేవాలయం చేశాడు చూడు. లోపలికి చుట్టూ చూపిస్తాం. సృష్టి చూసారు, అద్భుతం. స్తంభాలు చూడండి, పాపా ఆశ్చర్యంతో తలంలో రావాలంటే ఎన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించుంటారా కదా దీన్ని. ఇక్కడ నుంచి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. నిజంగా చూసి తీరవలసినటువంటి కళా సంపద. పైకి వచ్చేసారా, ఎత్తైన కొండలు. రైట్. పిల్లల నంబర్లు కూడా వేసారు చూసారా, P71 P70 చూసారా. అట్లా ఈ రంగం మొత్తం 1000 స్తంభాలు ఉంటాయి అన్నమాట. 1000 స్తంభాలు అదేం లేదు కూర కదా. స్తంభాలు కూడా ఎంట్రన్స్. ఒకసారి పై కూడా వెళ్ళి చూసొద్దాము. మనం లోపల ప్రవేశించాము అన్నమాట. ఇప్పుడు లోపల ప్రవేశం. బాబా, ఏం గ్రేట్ ఉంది చూడలేదు, ఎంత గొప్ప.
ఆ మహాశివులు అప్పటికి ఎక్కడి నుంచి సంపాదించారు ఈ విద్యను? అద్భుతం. లోపల కొంచెం చీకటిగానే ఉంది. లోపలికి వచ్చాం అనమాట ఇస్తాంబుల్ గుడిలో. ఇటొక వైపు, ఇటొక ద్వారం. ఎంత చూసినా తనే తీరదండి ఈ కళా సంపద. గ్రేట్. నేను ఒకసారి చుట్టూ తిప్పాను అనమాట. చూడండి, 4 వైపులా 4 ద్వారాలు. ఇప్పుడు మనం అది దేవస్థానం దగ్గరికి పెడదాము. చూసారు ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుంది బయట నేచర్. అద్భుతం, మహా అద్భుతం. ఈ కళా సంపదను వర్ణించడానికి మనకి మాటలు సరిపోవు. గ్రేట్. ఒకసారి దేవస్థానం చుట్టూ కూడా తిరుగుదాం. నందీశ్వరుడు. ఇది దేవస్థానం. చుట్టూ ఒకసారి చూసారా రాతి మీద విఘ్నేశ్వరుడు ఎలా చెక్కారో చూడండి. అసలు సాంగ్ అంటే నాకు ఈ సాంగ్ గుర్తొచ్చింది. శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. శిలలపై శిల్పాలు చెక్కినారు. చుట్టుపక్కల సిటీ అనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్? మీకు ఈ 1000 స్తంభాల దేవస్థానం వీడియో బాగా నచ్చింది అనుకుంటాను కదా. చాలా సంతోషం. మిమ్మల్ని సంతోషపెట్టడమే నా ఉద్దేశం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో కలుద్దాము. ఈ 1000 స్తంభాల దేవస్థానం నుంచి అవతల యాక్చువల్గా అది మీకు చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బై. థ్యాంక్ యూ.